మీనా బాలుల విషయంలో ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి. ఇప్పటి వరకు మీనా బాలులు వాళ్ళ ఇంట్లో ఉంటుంటే, బాలు ఏమో కారు తోలడానికి వెళ్ళిపోతున్నాడు. మీనా ఏమో ఇంట్లో వాళ్ళ అత్తగారి వేధింపులు భరిస్తూ ఉంది. సో వీళ్ళిద్దరూ కలవడానికి ఛాన్స్ ఉండటం లేదు. కానీ ఇప్పుడు బాలు, మీనా దగ్గరవ్వటానికి, వాళ్ళిద్దరూ ఒకటవ్వటానికి ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ అయితే ఎదురు చూస్తోంది. అదేంటంటే సత్యం ఫోన్ చేసి, "మీ నానమ్మ నీతో మాట్లాడాలనుకుంటోందిరా" అంటే, "ఏ విషయం గురించి?" అని చెప్పేసి ఫోన్ తీసుకుంటాడు. తీసుకుంటే షీలా డార్లింగ్ అదేనండి. మన బాలు వాళ్ళ నాయనమ్మ ఫోన్ చేసి, "ఒరేయ్! నువ్వు, నా మనవరాలు ఇద్దరూ కలిసి మన ఊరు రావాలి. మీ ఇద్దరిని నాకు వెంటనే చూడాలనిపిస్తోంది" అని వాళ్ళ నానమ్మ కోరుతుంది. దానికి మీనా కూడా హ్యాపీగానే ఫీల్ అవుతుంది. కాకపోతే అక్కడున్న బాలు మాత్రం రావడం కుదరదని, "కావాలంటే నీ మనవరాలిని పంపిస్తాననంటే, మీ ఇద్దరు నేను అడిగినప్పుడు చూడ్డానికి రాకపోతే, మీరు చూడ్డానికి వచ్చినప్పుడు నేనుండను" అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంది. దాంతో ఇక చేసేది లేక బాలు చచ్చినట్టు, "నేను నీ మనవరాలు ఇద్దరు కలిసి వస్తాము" అని అంటాడు. దాంతో మీనా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అయితే ఇలాగా మీనా, బాలులిద్దరూ కూడా పర్సనల్‌గా వాళ్ళ ఊరు వెళ్ళడంతో వీళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. వాళ్ళిద్దరికీ కొద్దిగా ప్రైవేట్ స్పేస్ వస్తుంది. ప్రైవేట్ టైమ్ వస్తుంది. దాంతో ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక వైపు సత్యం కూడా హ్యాపీయే.